చేతిల బండి వెనక పిల్లుంటే ఆగుతారా మగపోర్లు కొందరు. మొన్న నేను ఆఫీస్కు రాంగా ఆయనకే పిల్లున్నట్టు ఇక దేశంలో ఎవ్వరకు పోరిలు లేనట్లు అబ్బో ఆ పట్టుకునుడు ఆ బండి నడుపుడు చెప్తే రోత. పక్కపొంటి మనుషులున్నారు, మరి వాళ్ళకి ఇబ్బంది అవుతుంది, గింత స్పీడ్గా పోవద్దు, ఇగో గివేం ఆలోచనలు లేవుల్లా. ఏం పోకడలో ఏమో పో, అది సరే కానీ గిల్లు ఇంకో తీరు. ఓఆర్ఆర్ మీద 4 గిర్రల బండ్లు తప్ప 2 గిర్రల బండ్లకు ఎంట్రీనే ఉండదు. కానీ వీళ్ళు పోయేది ఓఆర్ఆర్ మీదనే. రూల్స్ పాటించాలి, మస్ట్గా కనిపెట్టుకొని ఉండాలి. రోడ్డు మీదకి వచ్చినాక అంత సింపుల్ కాదు ముచ్చట. మరేందో గాని కొందరికి భయం లేదు, పట్టింపులు అస్సలే లేవు. ఎడ్డితనం అనుడో ఎదిరిచ్చి అడుగుడో గాని భయమే లేదు, భక్తి లేదు. చూడుండ్రి ఎట్లా పోతాన్రో. ఓఆర్ఆర్ మీద 2 జంటలు పోతానాయి. అయినా టోల్ గేట్ కాడ షిట్టెట్లిచ్చిండ్రో, ఎట్లా పోనిచ్చిండ్రో, పైసలు తీసుకుండ్రో గాని ఇల్లు ఆడెట్లా దాటిండ్రో, ఎగ్జిట్ ఎట్లా అయ్యిండ్రో గాని ఓఆర్ఆర్ మీద 2 జంటలు మంచిగా బండేసుకొని పోయినాయి. ఎంత దూరం పోతేంది, ఏడికి పోతేంది. ఓఆర్ఆర్ రోడ్డెక్కి పక్కపొంటి సర్వీస్ రోడ్డు ఉంటది, దాన్ని పట్టుకొని పోవాలి. దాని ఎంబడి పోవాలి గాని డైరెక్ట్ గా ఓఆర్ఆర్ ఎక్కుడేందో ఇలా తమాషాలేందో. స్పీడ్ బండ్లుంటాయి, ఆగకుండా పోయే కార్లుంటాయి. పెద్ద పెద్ద బండ్లు పెద్ద పెద్ద లోడ్లతోటి పోతాయి. అసొంటి గింత తలిగినా డేంజరే, ఏమన్నా అయినా కాలం షేటే. గిసొంటి అయితే స్పీడుగుంటాయి. బండ్లనే 2 పయ్యల బండ్లను ఓఆర్ఆర్ ఎక్కనియ్యరు. వీళ్ళేం ధైర్యం కొద్ది ఎక్కిండ్రో, పానాలంటే లెక్కలేదో గాని ఓఆర్ఆర్ ఎక్కే. మరేం చేస్తాం, మన చట్టాలంటే గంత భయం మనోళ్ళకంటాన్రు వీళ్ళని చూసిన జనాలు.